నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. కడప జిల్లా జమ్మలమడుగులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి హాజరయ్యారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం భూపేశ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం స్థాపించబడిందని అన్నారు. పార్టీ స్థాపించిన 6 నెలల్లో అధికారంలోకి తెచ్చిన ఘనత నందమూరి తారక రామారావుదేనని అన్నారు. తెలుగుదేశం పార్టీ పేదల పక్షపాతి అని తెలిపారు. ఎన్టీఆర్ పాలన తెలుగు ప్రజల దేశవ్యాప్తంగా తలెత్తుకొని తిరిగారని ఈ సందర్భంగా భూపేశ్ రెడ్డి మీడియాకు తెలిపారు. భూపేశ్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర హై, ఎన్టీఆర్ అమర హై. కానీ నారాజ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, భూపేశ్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం. తెలుగోడి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ ఈ పార్టీ. కీర్తిశేషులు పెద్దలు నందమూరి తారక రామారావు గారి సినీ రంగ ప్రవేశం ఏ విధంగా ఉండిందో, పేద మధ్యతరగతి కుటుంబాలు తెలుగోడి ఆత్మగౌరవం, కూడు గూడు గుడ్డ అనే ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం, తెలుగోడి ఆత్మగౌరవాన్ని కాపాడడం, తెలుగోడి తల ఎత్తుకునే విధంగా పరిపాలన సాగించడం తెలుగుదేశం పార్టీ పెద్దలు కీర్తి చేసి నందమూరి తారక రామారావు గారికే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పార్టీ ఏర్పడిన రోజు నుంచి మహిళలకు, వెనుకబడిన తరగతి వాళ్లకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ.